హాయ్ అండి, వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈ వీడియోలో మీకైతే గోరింటాకు చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలి అంటే రుబ్బకుండా జస్ట్ ఆకులతోటి ఈ టెక్నిక్స్ యూస్ చేసి పెట్టుకున్నారంటే మీరు గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అండ్ మీకు నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు అనమాట. గోరింటాకు మనం రుబ్బడానికి టైం పడుతుంది అండ్ అది పెట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు కదా, ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా ఉంచుకుంటాం, బెడ్షీట్స్ పాడైపోతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవి ఏం లేకుండా మీకు సింపుల్గా గోరింటాకు ఒక 20 మినిట్స్లో వండేలాగా చెప్తాను. ఈ టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి. ఇది నాకు మా పిన్ని చెప్పింది అనమాట. ఇలాగ ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ మన చేతికి అప్లై చేసుకోవాలి, లేదంటే వ్యాజ్లిన్ అయినా అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా బెస్ట్ కదా, మనలో ఉండే వేడి కూడా లాగేస్తుంది. సో గోరింటాకు కూడా మనం ఎందుకు పెట్టుకుంటాం, మనలో ఉండే వేడి అంతా లాగేస్తుంది అని చెప్తారు కదా. సో ఇలా కోకోనట్ ఆయిల్ అయితే చేతికంతా అప్లై చేసుకోవాలి. అండ్ ఆకుల్ని మీకు డిజైన్కి ఎలా కావాలో అలా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని పెద్ద ఆకులు, కొన్ని చిన్న ఆకులు తీసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ డిజైన్ పెడుతున్నాను అనమాట. జస్ట్ కొన్ని పెద్ద ఆకుల్ని చిన్నగా కట్ చేసుకొని జస్ట్ ఫ్లవర్ లాగా ఒక హ్యాండ్కి అయితే వేసుకున్నాను అనమాట. అండ్ అరిచేతిలో మాత్రం జస్ట్ ఆకుల్ని అలాగా స్ప్రెడ్ చేశాను మొత్తం డిజైన్ అయితే. ఇలా ఆకుల్ని అంతా మనకు నచ్చిన డిజైన్ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో బాడీ స్ప్రే ఎవరింట్లో అయినా ఉంటుంది కదండి ఈ రోజుల్లో. సో దాన్ని స్ప్రే చేసుకోవడం అనమాట. ఇలాగ మనం ఆయిల్ పోయడం వల్ల అదేంటంటే స్టిక్ అవుతుంది. సో మీరు ఆకులు పెట్టేటప్పుడు కూడా రివర్స్లో పెట్టుకోవాలి, అంటే ఆకులు బోర్లించినట్టు పెట్టుకుంటే అవి బాగా స్టిక్ అవుతాయి. అండ్ మీరు మరి స్ప్రే కొట్టినప్పుడు అది కరెక్ట్గా అతుక్కుంటుంది అనమాట. సో ఆయిల్ కూడా కొంచెం బాగా నిండుగానే పూసుకోండి, అవి స్టిక్ అయ్యే విధంగా ఉండాలి. స్టిక్ అవ్వని చోట పండదండి ఆకైతే మాత్రం. సో ఇలాగ డిజైన్ పెట్టుకున్న తర్వాత మనం బాడీ స్ప్రేని దాని మీద స్ప్రే చేయాలి మొత్తం, లేదంటే మీ దగ్గర ఓల్నీ స్ప్రే ఉన్నా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ మూడు జస్ట్ ఆకులు, కోకోనట్ ఆయిల్ అండ్ స్ప్రే అండి, ఇంతే. ఈ మూడు పెట్టుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకైతే గోరింటాకు ఎర్రగా పండుతుంది. అండ్ మీరు ఎక్కువసేపు కూడా ఉంచుకోవాలి, ఒక 20 మినిట్స్ అనమాట. మనకి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి టైం ఉండకపోతే ఇలాగా పెట్టుకోవచ్చు. నైట్ పడుకునే ముందు పెట్టుకునేసారంటే ఒక 20-10 మినిట్స్ ఉంచేసుకొని తీసేయచ్చు అనమాట. ఇది మేము చాలా రోజు నుంచి పెట్టుకుంటున్నారు మా పిన్ని వాళ్ళు, కానీ నాకే తెలియదు అనమాట. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను చూశాను, కానీ జస్ట్ నా ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా బర్త్డే రోజు మా పిన్ని గోరింటాకు పెట్టుకోలేదు కదా, ఇలా ట్రై చేయని చెప్తే పెట్టుకున్నాను. సో మీరు ట్రై చేయండి. నేనైతే బాడీ స్ప్రేనే కొట్టాను, మా పిన్ని కూడా బాడీ స్ప్రే కొట్టే పెట్టుకుంది అనమాట, బాగా వండింది. మీరు ఓల్నీ స్ప్రే ఉంటే కూడా అదేని పెట్టుకోవచ్చు. ఓల్నీ స్ప్రే ఏంటంటే కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది కదా, చేతులు మండుతాయని నాకు అసలు ఆ స్మెల్ కూడా నచ్చదు, అందుకే బాడీ స్ప్రే కొట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా కొట్టుకున్న తర్వాత ఒక ఆకులు మనకి కమిలిపోయినట్టు అయిపోవాలి. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు గ్రీన్ కలర్ కాస్త కొంచెం డార్క్ మెహందీ కలర్కి వచ్చేస్తుంది కదా, కొంచెం బ్లాకిష్గా. సో ఆ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆకులను అయితే వడదీసేయడం అనమాట మనం. ఫైనల్గా అయితే మా పిన్ని ఇదంతా ఆరిపోయిన తర్వాత తీసేసింది. మీరు కూడా వెంటనే వాష్ చేయకుండా అలానే ఉంచుకోండి అనమాట, ఒక 1/2 అవర్ అన్న. అంటే ఆకులు తీసేసిన తర్వాత కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ పూసుకొని అలాగే ఉంచుకున్నారంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ చూసారు కదా, కొన్ని ఆకులు అంటుకోకపోతే అది పండలేదు అనమాట, అంటుకున్న చోట బాగా పండుతుంది. సో మీరు బాగా కట్ చేసుకొని బాగా స్టిక్ అయ్యేలాగా అంటించుకోవాలి, అంతే అండి టెక్నిక్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఆయిల్, స్ప్రే బాటిల్ అండ్ కొన్ని గోరింటాకు ఆకులు అనమాట. ఇలా కూడా మనం గోరింటా పెట్టేసుకోవచ్చు. ఈసారి మీకు మంచి డిజైన్తో ఆకులు బాగా కట్ చేసి పెట్టి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు ఒక కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిహారిక. అందరికీ బాయ్.